2 సంవత్సరాల ప్రోగ్రెస్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి చూస్తా ఉన్నాం. వీరి పాలనలో 1వ తారీఖు వచ్చిందంటే చాలు వీళ్ళు ఇక ఒక స్కిట్ రెడీ చేసుకుంటా ఉంటారు. మరి ఈ స్కిట్ కి సపోర్టివ్ గా ఏదో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకుంటారు, అక్కడ సెట్టింగ్స్ వేస్తారు, ఇక అక్కడ పెన్షన్లు ఇస్తున్నట్టు ఫోటోషూట్లు చేసుకొని మరి వాళ్ళ ఏవైతే మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో దాని ద్వారా ఇష్టం వచ్చినట్టుగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని వీరుడు, సూర్యుడు, ఆయన అపర దానకర్ణుడు అని చెప్పి ఇష్టం వచ్చినన్ని ఎలివేషన్లు, ప్రొజెక్షన్లు ఇస్తూనే వస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్ గా కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాము. ఇక వాస్తవానికి వస్తే ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కటైనా కొత్త పెన్షన్ ఇచ్చారా అని నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. దీనికి మీరు సమాధానం చెప్పండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో 66,35,000 పెన్షన్లు సుమారుగా మేము ఇచ్చాం. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఇది మీరు ఇందులో ఈ 66,30,000 పెన్షన్స్ లో మైనస్ 6 లక్షలు చేశారు. అంటే 6 లక్షల పెన్షన్స్ కట్టు. పైగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. మీ మేనిఫెస్టోలని చెప్పారు మీరు. ఏమని? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి 50 సంవత్సరాలు నిండితే చాలు మీ అందరికి కూడా పెన్షన్స్ ఇస్తామని చెప్పి మీరు ఉదరగొట్టిందే మీ మేనిఫెస్టోలో, మీ సూపర్ 6 లో. మరి దీని పరిస్థితి ఏంటి? ఈ 50,000 మందికి ఎన్ని పెన్షన్స్ ఇస్తున్నారు? సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మరి 60,000 నిండిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు రాలేదా? బహుశా వీళ్ళు ఇదైనా చెప్తారు. ఏమనంటే అవసరమైతే ఇలా కూడా చెప్తారు, మేము ఈ 2 సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో 60,000 నిండిన వాళ్ళు ఎవరు కూడా ఎవరికి 60,000 నిండలేదు కాబట్టి మా దృష్టికి రాలేదు కాబట్టి మేము పెంచలేదు కొత్త పెన్షన్స్, అందుకే ఇవ్వలేదు అని మాట్లాడతారు. ఇందులో ఇంకో దారుణం ఉంది. మళ్ళీ ఏ గడపైనా ఏ గ్రామంలో ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ అని కనుక అనిపిస్తే ఇమీడియట్ గా ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించాలి. ఒకవేళ తొలగించకపోతే తొలగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేయాలి. ఇది ఈ రేపు చూసినా కూడా వాళ్ళ యొక్క జల్సాలు, లగ్జరీస్ కి, కంఫర్ట్స్ కి ఎక్కడా కూడా తగ్గకుండా ముగ్గురికి ముగ్గురు ఇష్టం వచ్చినట్టుగా స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ హెలికాప్టర్స్,